జూబ్లీహిల్స్ ప్రచారానికి సీఎం నేడు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో సభ. వారం రోజుల పాటు ప్రత్యేక షెడ్యూల్, బైక్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లకు హాజరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం కానున్నారు. ఈ తర్వాత ఈ నెల 31న వెంగళరావు నగర్, సోమాజిగూడ, నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ, నవంబర్ 4న షేక్పేట్, రైమత్ నగర్, నవంబర్ 5న షేక్పేట్ 2, యూసఫ్గూడ, నవంబర్ 8న జూబ్లీహిల్స్లోని 6 డివిజన్లలో బైక్ ర్యాలీ, నవంబర్ 9న షేక్పేటలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. బైక్ ర్యాలీలు ఉదయం సమయంలో నిర్వహిస్తుండగా రోడ్ షోలు, స్ట్రీట్ మీటింగులు, కార్నర్ సభలు రాత్రి 7 నుంచి మొదలవుతాయని సీఎం షెడ్యూల్ నోట్లో ప్రకటించారు. వాస్తవానికి ఇంకా ఫైనల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎంటర్ అయిందంటే దాదాపు మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయనకు ఒక వ్యూహంతో వస్తున్నాడు. ఎక్కడ కూడా ప్రతి ఎలక్షన్లలో చూసుకుంటూ వస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రిడిక్షన్ లాగా ఇప్పుడు చెప్తున్నాడో ఖచ్చితంగా అవన్నీ నిజాలు అవుతున్నాయి. ఎంపీ ఎలక్షన్లలో చెప్పిండు, అదే జరిగింది. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ముందే చెప్పిండు, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పిండు, వచ్చిండు. బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తున్నాడు, ఖచ్చితంగా జరుగుతుంది. జూబ్లీహిల్స్కి వచ్చినాక మొత్తం మారిపోతుంది. ఇప్పుడు కొంతమంది వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ ప్రలోభాలు ఇవన్నీ రేవంత్ రెడ్డి ఒక్కసారి పర్యటనతోనే అవన్నీ కొట్టుకపోతాయి. ఇదే జరుగుతుంది, చూడండి.